వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి, అదే కోవిడ్-19. కరోనా వెనుక అమెరికా హస్తముందా? కరోనా వైరస్ వ్యాప్తి వెనుక అమెరికా నిధులున్నాయా? అమెరికానే కరోనాను పెంచి పోషించిందా? కరోనా పుట్టుకకు కారణం అమెరికానేనా? ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా వ్యూహాన్ నుంచి బయటకు వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది. చైనాలోని వ్యూహాన్ పరిశోధన కేంద్రం నుంచి, చైనా నుంచి కరోనా బయటకు వచ్చింది, ప్రపంచం మొత్తాన్ని వణికించింది. అందరికీ తెలిసిందే. అప్పుడు మనం ఎదుర్కొన్న అనుభవాలు జ్ఞాపకం వస్తే ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తుంది. అయితే దీనికి చైనాయే కారణం కాదట, అమెరికా నిధులతోనే వుహాన్లో ఆ గబ్బిలాల వైరస్పై పరిశోధనలు జరిగాయట. అమెరికాకు తెలిసే వైరస్ లీక్ అయిందంట. దాని పరిణామాలు అమెరికాకు ముందే తెలుసంట. ఇది ఎవరో చెప్తున్న విషయం కాదు. సాక్షాత్తు అమెరికాలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి తన పదవీ విరమణ రోజు తులసి గబార్డ్ సంచలన విషయాలు బయటపెట్టారు. వుహాన్లో అమెరికాకు సంబంధించిన పెట్టుబడులున్నాయి, అమెరికాకు అన్నీ తెలుసు. వైరస్ వ్యాప్తికి గల కారణాలు కూడా అమెరికాకు తెలుసు. నిధులు మళ్లించింది కూడా అమెరికానే అంటూ ఆమె సంచలన విషయాలు బయటపెట్టేశారు. తులసి గబార్డ్ ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆమె అగ్రరాజ్యం అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా పనిచేసి తన పదవి చివరి రోజు అంటే గత 19వ తేదీన ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. వుహాన్లో గబ్బిలాల పరిశోధనల కోసం అమెరికా నిధులు వెచ్చించిందని, కరోనా వైరస్ పుట్టుక పరిణామాలపై అమెరికాకు ముందే సమాచారం ఉందని ఆమె వెల్లడించారు. మాజీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్కు ప్రధాన వైద్య సలహాదారుడు, అమెరికా NIAID అధిపతి ఆంథోనీ ఫాచి ఈ కరోనా వైరస్ వెనుక ఉన్నారని ఆమె బాంబు పేల్చారు. వుహాన్ లాబొరేటరీలో కరోనా వైరస్ పరిశోధనల కోసం అమెరికా నిధులను ఫాచి దారి మళ్లించారని ఆమె తెలిపారు. కరోనా వ్యాప్తి సమయంలో చైనా అధికారులతో ఫాచి మాట్లాడిన సంభాషణల సమాచారం కూడా తన దగ్గర ఉందని ఆమె బాంబు పేల్చారు. తులసి గబార్డ్ వెల్లడించిన ఆ వివరాల ప్రకారం ఫాచి అత్యంత దారుణమైన పాత్రను పోషించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో అనేక వాస్తవాలను ఆయన తొక్కిపెట్టారని ఆమె ఆరోపించారు. కరోనా టైంలో అమెరికాలో ఎలా వ్యవహరించాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలను కూడా ఆయనే పర్యవేక్షించారని, ఆయనకు అన్నీ తెలుసని, ఇలా జరుగుతుందన్న విషయం ఆయనకు ముందే తెలుసని, కరోనాకు నిధులు మళ్లించిన విషయం కూడా ఆయన దాచిపెట్టారని, తాను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయని, అవన్నీ వెల్లడించేందుకు తాను ఏమాత్రం వెనుకాడబోనంటూ తులసి గబార్డ్ చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎంత దారుణం! చైనాను మాత్రమే నిందించాం, చైనాయే కరోనా కారణమన్నాం, కానీ చైనాలో కరోనా పుట్టడానికి కారణం అమెరికా డబ్బే అని తులసి గబార్డ్ చాలా స్పష్టంగా చెప్పేశారు.